నా పేరు భవ్య సార్. అయితే ఇంటరీమ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సార్ కోర్టు నుంచి. ఒకటి కాదు సార్, 3 ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది హైకోర్టు, తెలంగాణ హైకోర్టు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ని బేస్ చేసుకుని ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా డౌన్ మెరిట్ ఫాలో అవ్వకుండా వీళ్ళు ఇప్పుడు 1:1లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు సార్. సెకండ్ సొసైటీ వైజ్ వెరిఫికేషన్ జరుగుతుంది. జరుగుతుంటే ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్లో కల్లా వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తారు అని అంటున్నారు. వాళ్ళకి ఒక్కసారి పోస్టింగ్స్ ఇచ్చారంటే మా 4,000 మంది కూడా జీవితాలు అన్యాయం అయిపోయినట్టే సార్. అసలు ఎందుకు కోర్టుని కూడా పట్టించుకోవట్లేదు. ఇది జెన్యూన్ ఇష్యూ సార్. మేమేం ఫ్రీగా జాబ్స్ అడగట్లేదు, ఫ్రీగా డబ్బులు కూడా అడగట్లేదు, నిరుద్యోగ భృతి అది కూడా అడగట్లేదు. మేము కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదివి కష్టపడి సాధించుకున్న జాబ్ని మాకు ఇమ్మని అడుగుతున్నాం. డిగ్రీలు పీజీలు చేసి ఇలా రోడ్లు పట్టుకుని తిరగాల్సిన కర్మ ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకు అసలు ప్రతి ఇష్యూ సాల్వ్ చేస్తున్నారు సార్. ఎక్కడ చిన్న విషయం జరిగినా ట్విట్టర్లో సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు సీఎం గారు. కానీ ఇంతమంది ఆవేదన, ఇంతమంది బాధ ఆయనకి ఎందుకు వినిపించట్లేదు, మేము ఎందుకు కనిపించట్లేదో మాకు అర్థం కావట్లేదు సార్. విద్యాశాఖ మంత్రి కూడా వారే ఉన్నారు. అవును సార్, విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది కాబట్టి ట్రిప్ బోర్డుకి అయితే మేము లెక్కలేనన్ని సార్లు తిరిగాం సార్. 100 సార్లు వెళ్ళి ఉంటాం కాలు అరిగిపోయేలాగా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిందమ్మా, అయినా మేము ఏం చేయలేము, డైరెక్ట్ ట్రిప్కి ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు డౌన్ మెరిట్ లిస్ట్ ఫాలో అవ్వమని. అయినా సరే మేము ఏం చేయలేము, గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేయాలి మేము అంటున్నారు. మొత్తం ఇప్పుడు సీఎం సార్ ఒక్క మాట ఇవ్వండి అని ఒక్క తెలుగు పదం చెప్తే ఈ 4,000 మంది జీవితాలు కాదు, 4,000 కుటుంబాలు సార్. ఇవి 4,000 కుటుంబాల్లో వెలుగు నిండుతుంది సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ కల్లా సీఎం సార్ వెబ్ నోట్ ఇప్పిస్తే మా జీవితాలన్నీ బాగుపడతాయి సార్. డౌన్ మెరిట్ ఫాలో అవుతారు గురుకులాలు అని ఒక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం సీఎంకి ఏం చెప్తారు? అదే తెలియట్లేదు సార్ మాకు. మేము ఫస్ట్ ఇచ్చిన వెంటనే రిజల్ట్స్ రిలీజ్ చేశారు, అపాయింట్మెంట్స్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. స్టార్టింగ్లో ఫెబ్లో అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు అదంతా అబద్ధం అని అనిపిస్తుంది సార్. అదంతా ఉట్టిగానే పొలిటికల్ స్టంటా ఏంటి అని అనిపిస్తుంది సార్. ఇప్పుడైతే మేము జెన్యూన్గా మాకు వచ్చిన జాబ్స్ అడుగుతున్నాం, కొత్తగా యాడ్ చేయమనట్లేదు. పోస్టులు నర్సింగ్లో పోస్టులు యాడ్ చేశారు సార్ కొత్తగా, పాత నోటిఫికేషన్కే కొత్త పోస్టులు యాడ్ చేశారు. అవి కూడా మేము అడగట్లేదు, ఆల్రెడీ ఉన్న పోస్టులే ఫిల్ చేయమని అడుగుతున్నాం సార్. ఫైనల్ రిక్వెస్ట్ ఏంటంటే సీఎం గారు ఈ రోజు ఈవినింగ్ కల్లా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయండి, మా జీవితాలని కాపాడండి. అదొకటే సార్ మా రిక్వెస్ట్. స్పందించకపోతే ఏం చేస్తాం అంటే ఇప్పటివరకు కూడా మీరు చూస్తూనే ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, ఇప్పటివరకు ప్రభుత్వం పట్ల స్పందన లేదు కదా. మళ్ళీ వద్దామని అనుకుంటున్నాం సార్. ఈ రోజు కనుక రిజల్ట్ రాకపోతే మళ్ళీ సీఎం సార్ దగ్గరికే వెళ్దాం. ఇంకా ఆయన ఒక్కరే దిక్కు సార్ మాకు. అందరి చుట్టూ తిరిగి లాస్ట్కి అలసిపోయి ఇంకా ఆయన ఒక్కరే దిక్కు అని చెప్పి ఆయన చుట్టూనే తిరుగుతున్నాం సార్. నమస్తే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగ యువత అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి నిరుద్యోగ యువతకి ఇవాళ అన్యాయం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. దాదాపు 3 నెలల నుంచి 4 నెలల వరకు కూడా ప్రభుత్వం చుట్టూ వాళ్ళు చెప్పులు అరిగేంత వరకు కూడా వెళ్తూ ఉన్నారు. మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి. గురుకుల ఆస్పిరెన్స్ ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రజావాణి కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఇక్కడ గాంధీ భవన్ కావచ్చు, లేకపోతే మీరున్న హౌస్ వరకే వచ్చి వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నా దీని పట్ల ఈ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ స్పందించిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం మొండివేకరి చేస్తూ ఉందో అర్థం కావట్లేదు. కానీ దాదాపు వందలాది ఇవాళ గురుకుల ఆస్పిరెంట్స్ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా జీవితాలు ఆగమైపోతూ ఉన్నాయి. ఎందుకు అసెండింగ్ ఆర్డర్ తీసుకోలేకపోతుంది ప్రభుత్వం? 1:2కి సంబంధించి ఎందుకు డిసెండింగ్ ఆర్డర్ తీసుకోలేకపోతా ఉంది? ఎందుకు దీనిపైన అవకతవకల నుంచి ఒక సమీక్ష విచారణ పెట్టట్లేదు ప్రభుత్వం అని చెప్పి వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఆస్పిరెంట్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇవాళ దాదాపు 3 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు, ఏం కావాలి అసలు మీకు గురుకుల ఆస్పిరెంట్స్కి? నిజానికి 3 నెలలు కాదన్న, 4 నెలలు అవుతున్నాయి. 4 నెలల నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు ఇదే గాంధీ భవన్కి రావడం జరిగింది. అన్యాయం జరిగిన విషయం ఏంటంటే 9,210 పోస్టులకు గాను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉటౌటిన లోక్సభ ఎన్నికల హడావుడిలో భాగంగా వీళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళ యొక్క పేరు తీసుకురావడం కోసం ఎన్నికల్లో లభ్యం పొందడం కోసం ఏం చేశారంటే 6,000 మాత్రమే వీళ్ళు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అదేవిధంగా 3,000 అనేది బ్యాక్లాగ్ అనేది పడిపోతున్నాయి. సో మేము అడిగేది ఏంటంటే 1:2 అనే ఒక అభ్యర్థులు ఉన్నాం, యాజ్ ఏ సెకండ్ పర్సన్గా ఉన్నాం. కాబట్టి తదుపరి లిస్టు ఉన్నది కూడా సెకండ్ లిస్టే కావచ్చు, డౌన్ మెరిట్ లిస్టే కావచ్చు, లేదా రిలిక్విషన్ అనేది కావచ్చు, ఇస్తే మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 9,210 పోస్టులు కూడా ఫుల్ఫిల్ అవుతాయన్న. అది ఎందుకు మరి ప్రభుత్వం పట్టించుకోలేకపోతాం? మీరు ప్రజాభవన్లో అర్జీలు పెట్టుకున్నారు, సీఎం గారు ఇంటి దగ్గర వెళ్ళి కూడా అర్జీలు పెట్టుకున్న నేపథ్యం చూస్తాను. ఇప్పుడు గాంధీ భవన్ కూడా వచ్చిన నేపథ్యం అన్న, మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాం. బల్మూరి వెంకటన్న దగ్గర వెళ్ళినాం, అదేవిధంగా మా మన సీతక్క దగ్గరికి వెళ్ళడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారి ఆయన దగ్గరికి వెళ్ళడం, ప్రతి ఒక్క మంత్రి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మా యొక్క సమస్యను పరిష్కరిస్తలేరు. ఏం చెప్తున్నారు?
వాళ్ళు ఏం చెప్పడం లేదన్న, దాటేస్తున్నారు. బ్యాక్లాగ్ చేసే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఎందుకు మీరే కదా ఏరికోరు తెచ్చుకున్నారు ఈ ప్రభుత్వాన్ని? మా నిరుద్యోగులు, నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా నిరుద్యోగులతోటి పెట్టుకోకండి, దయచేసి విన్నపమిస్తున్నాను. నిరుద్యోగులతో పెట్టుకుంటే గత ప్రభుత్వం ఏమైందో మీకు అందరికీ తెలుసు. మేము మిమ్మల్ని బెదిరిస్తలేము, మీ కాల్మొక్తాం అని చెప్తున్నాను. ఈ యొక్క మీడియా సందర్భంగా మీకు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకునికి, ప్రతి ఒక్క లీడర్కి కూడా మేము మొక్కుతున్నాం. నిరుద్యోగుల్ని ఆగం చేయకండి, నిరుద్యోగుల్ని బద్దరికి ఎక్కనియకండి, నిరుద్యోగుల్ని నిరుద్యోగులాగా ఉంచకండి. నిరుద్యోగుల్ని నిరుద్యోగులాగా వస్తే వాళ్ళు లంగలు అవుతారు, లఫంగలు అవుతారు, తాగుబోతులు అవుతారు. వాళ్ళు మీకే సమస్యలాగా మారుతారు, మీ యొక్క ప్రభుత్వానికి సమస్యలాగా అవుతారు. మా తల్లిదండ్రులకు మీరు చూయించుకోవాల్సిన అవసరం మీరు లేదండి. మీరు ఏదో పింఛన్ అంటున్నారు. మాకు ఉద్యోగాలు ఇవ్వండి సరిపోతుంది. మాకు ఉద్యోగాలు ఇస్తే మా తల్లిదండ్రులను, మా అమ్మాయిలను అందరినీ కూడా మేము చూసుకోగలుగుతాం. మాకు అర్హత ఉన్నది, కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా నేను ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకునేది ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్. చేతులకి మొక్కాల్సిన పరిస్థితి ఏమొచ్చిందన్న? ఎందుకు కాళ్ళు మొక్తా అంటున్నారు, చేతులకు మొక్తా అంటున్నారు? ఎందుకు ప్రభుత్వం స్పందించలేకపోతా ఉంది? తెలియదండి. అది ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళను మేము గత 4 నెలలుగా ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయినా కూడా మాకు ఇక్కడ స్పందన లేదు. ట్రైబ్ దగ్గరికి వెళ్ళినాం, అక్కడ కూడా స్పందన లేదు. ట్రైబ్ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు గవర్నమెంట్తో చెప్పించుకోండి అని చెప్పారు. గవర్నమెంట్ మా సమస్యను కూడా వింటలేదు. అదేవిధంగా హైకోర్టు కూడా మాకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా హైకోర్టు ఉత్తర్వులను కూడా వాళ్ళు పాటించుకోవడం లేదు. అదే అన్న. ఇప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్పించేట్టుంది, ఏం చెప్పచ్చేట్టుంది? శాంతియుతంగా కూడా పీస్ఫుల్గా, అంటే టీచర్ ఆస్పిరెంట్స్ అనేటోళ్ళు ఎప్పుడైనా కానీ పీస్ఫుల్గా చేస్తారు. ఏమాత్రం అజాడియస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా చేసినా కానీ పదండి అని అంటే మాకు ఏమనిపిస్తుంది? మాకు జాబులు ఇష్యూ అండి. ఇప్పుడు మేము 45 ఏళ్ళకి వచ్చినాం, 15 ఏళ్ళ నుంచి హాఫ్ మార్కుల 1 మార్కుల జాబులు పోతూ ఉంటే ఇంకా సజీవంగా మా ఆశలను అట్లే ఉంచుకొని ఓ బిజినెస్లో పోతే అటు నెగలు రాకుండా మళ్ళీ హాఫ్ మార్కులో పోవడం అంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ప్రిపేర్ కావాలనే ఉద్దేశం. ఈ ఏజ్ ఎందుకు పెంచిర్రా నాకు అర్థం కాదు. ఏజ్ పెంచారు, ఆ ఏజ్ పెంచే బదులు అప్పుడే 2008, 2004 అప్పుడు హాఫ్ మార్కులో వేరే వాళ్ళకి మాకు ఇస్తే అయిపోకపోవా? ఏం రాష్ట్రం కొత్తగా ఏమొచ్చింది? మనకు ఏం రాలేదు. ఎస్పెషల్లీ నీళ్లు నిధులు ఉద్యోగాలు కాదు, అసలు ఉద్యోగాలు ఉద్యోగాలు, నీళ్లు కాదు నిధులు కాదు, అసలు ఉద్యోగాలు. ఆ ఉద్యోగాల కోసమే రాష్ట్రం వచ్చింది. ఎస్, నేను ఇది ఖరాఖండే చెప్తాను. ఎందుకంటే కేసీఆర్ అప్పుడు 12 ఏళ్ళు తెలంగాణ గురించి ఎంత చేసినా కానీ ఆయన అనుభవించిన పదవులు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరూ కుటుంబం అనుభవించింది. ఆ తర్వాత ఇష్యూను కేయూలు వేసిండు. కేయూలు ఎప్పుడు వేసిండు? 2009లో వేసిండు. ఇక వేసినాకనే నా సర్కిల్తో అన్నా నేను ఎస్ తెలంగాణ వస్తుందని. ఎందుకంటే పిల్లల దగ్గరికి ఏంది ఇష్యూ, ఆ తర్వాత ఓయిలకి ఏంది ఈ నిరుద్యోగ ప్రాబ్లం ఇప్పటికి కూడా. ఇక్కడ చూడొచ్చు, పోలీసులు కూడా వచ్చి వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే వారిని అడగించుకునే ప్రయత్నం చెప్తారా? ఏం చెప్తారమ్మా? ఇది చాలా అరాచకం సార్. మేము మా ఒపీనియన్ చెప్పుకోవడానికి వచ్చినాం. మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నాం సార్. మేమేం అటాక్ చేయట్లేదు. సమస్యని గాంధీ భవన్ దాకా గాంధీ కన్నా వినతి పత్రం ఇచ్చే అవకాశం లేదా? మేము ఈ గాంధీ భవన్ సాక్షిగానే రిలింక్వెస్ట్మెంట్ పోరాటం స్టార్ట్ చేసినాము. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. 5 నెలలు అవుతుంది సార్. రియాజ్ సార్ సమక్షంలో మేము స్టార్ట్ చేసినాము. ఆ రోజు రియాజ్ సార్ ఉన్నారు ఇక్కడ, కాబట్టి ఈ రోజు కూడా రియాజ్ సార్ని కలిసి ఏమైంది సార్, 5 నెలలకు వచ్చింది కావాల్సింది మా పోరాటం, ఏమైంది సార్ అని ఒకసారి అర్జించుకుందామని వస్తే ఇదా సార్ అవకాశం లేకుండా లోపలికి కూడా వెళ్ళని పరిస్థితి సార్. గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కొద్దా సార్? మేము ఏం పాపం చేసినాం సార్? మాకు అర్థం కాదు. ఓట్లని వేసి గెలిపించుకున్నందుకు ఈరోజు అన్ని లాక్లు వేసి మమ్మల్ని బయటనే నిలబెట్టారు. ఈరోజు మేము శాంతియుతంగానే వచ్చినాం సార్. అక్కడ ప్రజాభవన్ దగ్గర సంఖ్యలు కూలగొట్టేసినాము. ప్రజల పాలన ఇది, ప్రజలందరూ సమస్యలు చెప్పుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మేము గాంధీ భవన్ దగ్గర ఉన్నాము. గాంధీ భవన్ లోపలికి కూడా మమ్మల్ని అలో చేస్తలేరు. సో ఇది మన ప్రజాప్రభుత్వం.